నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే బాధితులకు అండగా నిలవాల్సిన పోలీస్ వ్యవస్థ కంచె చేను మేసే విధంగా ప్రవర్తిస్తోందని చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి దుయ్యబట్టారు. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పులివర్తి నానిపై జరిగిన దాడికి నిరసనగా పులివర్తి సుధారెడ్డి చెన్నూరు పోలీస్ స్టేషన్ వద్ద రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలియజేశారు. పులివర్తి సుధారెడ్డికి మద్దతుగా తెలుగు తమ్ముళ్లు పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చెన్నూరు సీఐ శ్రీకాంత్ రెడ్డి పులివర్తి సుధారెడ్డికి నచ్చజెప్పి నిరసనను విరమింపచేయాలని ప్రయత్నించడం సరిగా టీడీపీ నిరసనకారులు నానిపై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాల వరకు కదిలేదే లేదని భీష్మించుకుని రోడ్డుపై బైఠాయించారు. పోలీస్ వ్యవస్థ దాడికి దిగిన వారిని అరెస్టు చేయకుండా నిమిషాలు లెక్కబెడుతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ వారిని జూన్ 4వ తేదీ వరకు అరెస్టు చేయలేమని జిల్లా ఎస్పీ చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అలాగే టీడీపీ చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు సిఆర్ రాజన్ మాట్లాడుతూ పోలీస్ వారు టీడీపీ వారు సానుభూతి పరులను ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నిస్తే ప్రివెంటివ్ యాక్ట్ కింద అరెస్టు చేశామనడం హాస్యాస్పదమని అన్నారు. వైసీపీ వారు ఓడిపోతున్నామని దుగ్ధతతో టీడీపీ వారిపై దాడులకు పాల్పడుతున్నారని గూండాగిరి చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ రౌడీజాన్ని చూస్తూ సహించబోమని త్వరలోనే వైసీపీ వారికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. చట్టపరంగా దాడికి పాల్పడిన వారికి శిక్ష పడేంత వరకు ఈ పోరాటం తగదని స్పష్టం చేశారు. సుధారెడ్డికి మద్దతుగా చంద్రగిరి జనసేన పార్టీ ముఖ్య నాయకులు మనోహర దేవరా, టీడీపీ తిరుచెన్నూరు గ్రామ అధ్యక్షులు కిషోర్ రెడ్డి, చంద్రగిరి బీసీ అధ్యక్షులు మునిరత్నం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ చెస్ సంఘం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా సంఘం నిర్వహణలో శనివారం స్థానిక సంజీవనగర్లోని రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో నంద్యాల జిల్లా స్థాయి చదరంగం పోటీలు ప్రారంభమయ్యాయి. నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామకృష్ణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ మునిశేఖర్, మాగం వసంతకుమార్, నందగోపాల్, రాష్ట్ర చెస్ సంఘం జాయింట్ సెక్రటరీ రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ చదరంగం పోటీలలో పాల్గొనడం ద్వారా విద్యార్థులలో ఏకాగ్రత పెరుగుతుందని, తద్వారా చదువులో కూడా రాణించడం అవకాశంగా ఉంటుందని అన్నారు. నిరంతర సాధన ద్వారా క్రీడల్లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చునని అన్నారు. ఈ జిల్లా స్థాయి పోటీలలో చూపిన ప్రతిభ ఆధారంగా విజయవాడ, సత్యసాయి జిల్లాలలో జరగనున్న రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలలో పాల్గొని నంద్యాల జిల్లా జట్లు ఎంపిక చేయడం జరుగుతుందని నంద్యాల చెస్ సంఘం ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి తెలిపారు. పోటీలలో దాదాపు 60 మంది చదరంగం క్రీడాకారులు జిల్లా వివిధ ప్రాంతాల నుండి పోటీలను డాక్టర్ రవికృష్ణ, మునిశేఖర్ లాంఛనంగా ప్రారంభించారు. కర్నూలు నగరవాసులకు ఎంతో సుపరిచితుడైన టీజీ వెంకటేశ్వరనాయుడు, టీజీ భరత్ గత ఎన్నికల్లో ఆయనకు ఓట్లు వేయకపోవడం వల్ల ఓటమి పాలయ్యారని ముస్లిం మహిళలు మరియు యువకులు ఒక అభిప్రాయానికి వచ్చారు. ఈసారి నగరాభివృద్ధి సారథి టీజీ భరత్ను గెలిపించుకుని కర్నూలు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుకోవాలని ఆకాంక్షతో వారు ఓట్లు వేశారు. అలాగే హిందువులు కూడా తమ ఓట్లను వేసి గెలిపించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్ అహ్మద్ పరాజయం తప్పదని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా కర్నూలు పట్టణంలో ప్రగతి పడకేసి నగరం మురికి కుంపగా మారడం వల్ల ప్రజల్లో చైతన్యం కలిగి ఎట్టి పరిస్థితుల్లోనూ టీజీ భరత్ని గెలిపించుకుని నగర అభివృద్ధి జరిపించుకోవాలన్న పట్టుదల ఓల్డ్ సిటీలో మరియు నూతన కాలనీలలో ఉన్న ప్రజలలో బలంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ టీజీ భరత్ ఎక్కడ కూడా దౌర్జన్యాలకు, భూమాఫియాకు పాల్పడడన్న ఆలోచన ప్రజల్లో ఉంది. ఇలాంటి తరుణంలో వేరే వారికి ఓటేసినా వారు అభివృద్ధి చేస్తారో లేదో అన్న నమ్మకం ప్రజల్లో సన్నగిల్లింది. ఇలాంటి సమయంలో మీకు నేనున్నానంటూ టీజీ భరత్ నగరంలోని వాడవాడల్లోని ప్రజలకు భరోసాలు ఇవ్వడం వల్ల ప్రజలు తమ అమూల్యమైన ఓటును వేయించారని రాజకీయ ఉద్దండగులు, రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ టీజీ భరత్ విజయం ఖాయమని కర్నూలు శాసనసభ్యుడిగా అసెంబ్లీలో టీజీ భరత్
కాలు మోపుతారని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. అలాగే రాష్ట్రమంతా కర్నూలులో గెలుపు ఎవరిది అంటూ కర్నూలు వైపే వారు చూపులు నిలిపారు. ఇలాంటి తరుణంలో టీసీ భారత్ విజయం ఖాయమని రాజకీయ పరిశీలకులు డంకా మోగించి చెబుతున్నారు. మెజార్టీ కాదు గెలుపు ముఖ్యమంటూ చెప్పుకుంటున్నారు. మునుపెన్నడూ రాని విధంగా 2024 సార్వత్రిక ఎన్నికలకు పెద్ద ఎత్తున 82.77% ప్రజలు పోలింగ్ బూతులకు కదలివచ్చి ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని గౌరవించుకున్న ప్రజలకు సహకరించిన ముఖ్యంగా వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున కృతజ్ఞతలు అని నియోజకవర్గంలో ఒక అవాంఛనీయ సంఘటన లేకుండా ప్రశాంతంగా నిన్న అర్ధరాత్రి వరకు పోలింగ్ జరగడం, దానికి సహకరించిన పోలింగ్ అధికారులకు, పోలింగ్ సిబ్బందికి, మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఆలూరు నియోజకవర్గంలో వైసీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అత్యంత అభిమానంతో ఎమ్మెల్యేగా బూసినేని వీరపక్షి మరియు ఎంపీగా బీవై రామయ్యకు మంచి మెజారిటీ ఇచ్చిన ఆలూరు నియోజకవర్గ ప్రజలకు పేరు పేరున ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తున్నారు. జేసీఆర్ జిల్లా కోఆర్డినేటర్, ఆలూరు అబ్జర్వర్ తేనేకల్ సురేందర్ రెడ్డి. కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో 3 బ్లాకులలో 16 స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఏర్పాటు చేసిన 3 అంచెల భద్రతను కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పరిశీలించారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కమాండ్ను పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని అన్నారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్ పరిసరాల సీసీటీవీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంచామని అన్నారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో గస్తీ ఏర్పాటు చేశామని అన్నారు. స్ట్రాంగ్ రూమ్లకు ఉన్నత స్థాయి అధికారులను ఇన్ఛార్జీలుగా నియమించామని తెలిపారు. ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ ఇంజిన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా జనరేటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎవరైనా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పరిచిన కేంద్రాల ఎంట్రన్స్ గేట్ లోపలికి, పరిసరాలలోకి గుర్తింపు కార్డులు లేని వ్యక్తులు లేదా అనధికార వ్యక్తులు, ఇతర వాహనాలకు అనుమతి లేదని అన్నారు. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లు, సెక్యూరిటీ మరియు కారిడార్ మొదలైన వాటి యొక్క సీల్డ్ వేసిన డోర్లను కవర్ చేసే విధంగా సీసీటీవీ కవరేజ్, వీడియోగ్రఫీ ఏర్పాటు చేశామని అన్నారు. పారదర్శకంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో జూన్ 4న ఓట్లు లెక్కింపు జరిగే వరకు దృశ్యాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. జూన్ 4న ఓట్లు లెక్కింపు ముగిసే వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని, అసాంఘిక శక్తులు, రౌడీ షీటర్లపై ప్రత్యేక పోలీసు నిఘా కొనసాగుతోందని అన్నారు. జిల్లా ఎస్పీ వెంట కర్నూలు డీఎస్పీ కె విజయశేఖర్, ఏఆర్డీఎస్పీ శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐలు నాగరాజ్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, కర్నూలు తాలూకా సీఐ శ్రీధర్, ట్రాఫిక్ సీఐ గౌతమ్, ఆర్ఐలు ఉన్నారు. वीडियो ससी అర్ధరాత్రి ఆలగడ్డలో హత్య ప్రయత్నం జరిగింది. భూమా అఖిలప్రియ దగ్గర బాడీ గార్డ్ గా చేస్తున్న నిఖిల్ అనే యువకుడిపై నంద్యాల నుంచి వెహికల్లో వచ్చి హత్య చేశారు. నిఖిల్ అనే యువకుడు లోకేష్ పాదయాత్రలో ఏవి సుబ్బారెడ్డిపై చేయి చేసుకున్నాడు. ఏవి సుబ్బారెడ్డి మనుషులే
చేసి ఉంటారని అనుమానం. పరిస్థితి ఏవి సుబ్బారెడ్డి మనుషులే చేసి ఉంటారని అనుమానం. పరిస్థితి విషమంగా ఉండడంతో నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. మేడం వాళ్ళ దగ్గర కూర్చొని సుబ్బారెడ్డి వాళ్ళ వ్యక్తులు వచ్చి దాడి చేశాను. బొమ్మ కిషోర్కి వాళ్ళ మనుషులు ఏవి సుబ్బారెడ్డి మనుషులు ఇద్దరు వచ్చి దాడి చేశారు. ఏం పేరు వాళ్ళ పేరు? కార్ల దగ్గర. ఏం పేరు వాళ్ళ పేరు? బాబు ఏం పేరు వాళ్ళ పేరు? ఇంట్రెస్ట్ ఉందా పడుకుంటావా? 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను గట్టి బందోబస్తు నడుమ పకడ్బందీగా రాయలసీమ యూనివర్సిటీలో మూడంచెల భద్రతతో భద్రపరచడంతో పాటు నిత్యం సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన పేర్కొన్నారు. రాయలసీమ యూనివర్సిటీలోని ఇంజనీరింగ్ బ్లాక్, లైఫ్ లైన్స్ బ్లాక్, లైబ్రరీ బ్లాక్లలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎంలను జనరల్ అబ్జర్వర్ జాఫర్, మీర్ తారిక్ అలీ, పంకజ్ కుమార్ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచి సీల్ వేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మే 13వ తేదీన పోలింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం 8 నియోజకవర్గాల ఈవీఎంలను రాయలసీమ యూనివర్సిటీలోని రిసెప్షన్ సెంటర్కు తీసుకుని రావడం జరిగిందని, తదనంతరం 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి వచ్చిన ఈవీఎంలు అన్నింటినీ జాగ్రత్తగా సంబంధిత స్ట్రాంగ్ రూమ్లలో కేంద్ర బలగాల గట్టి బందోబస్తు నడుమ పకడ్బందీగా భద్రపరచడం జరిగిందని అన్నారు. కర్నూలు ఆదోని అసెంబ్లీ, పార్లమెంటుకు సంబంధించిన ఈవీఎం యంత్రాలను లైఫ్ లైన్స్ బ్లాక్లో భద్రపరచడం జరిగిందని అన్నారు. కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆలూరు, పాణ్యం అసెంబ్లీ, పార్లమెంటుకి సంబంధించిన ఈవీఎం యంత్రాలను ఇంజనీరింగ్ బ్లాక్లో భద్రపరచడం జరిగిందని అన్నారు. మంత్రాలయం, పత్తికొండ అసెంబ్లీ, పార్లమెంటుకు సంబంధించిన ఈవీఎం యంత్రాలను లైబ్రరీ బ్లాక్లో భద్రపరచడం జరిగిందని అన్నారు. స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచిన ఈవీఎంలకు మూడంచెల భద్రతతో స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన ఈవీఎంలకు మూడంచెల భద్రతతో ఏర్పాట్లు చేయడంతో పాటు సీసీ కెమెరాల ద్వారా నిత్యం పర్యవేక్షించడం జరుగుతుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.